హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే హెచ్‌టీఎంఎల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనం. మనమైతే బేసిక్ ట్యాగ్స్ కూడా మనమైతే ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇకపై ఈ వీడియోస్ అయితే కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటాయి. సో మీరైతే ఈ న్యూ ఇయర్‌లో హెచ్‌టీఎంఎల్ అయితే ఫస్ట్ నేర్చుకొని మీరు వెబ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో మీరైతే ఈ సీరీస్‌ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లో పెట్టుకోండి. సో మీకైతే క్లియర్ కట్‌గా మొత్తం అన్నీ నేనైతే చెప్తాను. సో అందుకే ప్రతిదీ ఒక 2, 3 మినిట్స్‌లో కంప్లీట్ చేయడానికే నేను ఈ సీరీస్ అయితే స్టార్ట్ చేశాను తెలుగులో. సో షార్ట్ కంటెంట్ కూడా అయితే వస్తూ ఉంటుంది. కాకపోతే అది ఇంగ్లీష్‌లో ఉంటది. సో తెలుగు వాళ్ళకి అందరికి అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ సీరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. నేనైతే ఇందులో పెద్దగా డిస్కస్ అయితే ఏం చేయను. బేసిక్ ట్యాగ్స్ అయితే డిస్కస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టైమ్ నుంచి ఇలాగా ఇంట్రడక్షన్ కూడా ఏవి ఇవ్వను. సో నేనైతే కోర్స్ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. నెక్స్ట్ టైమ్ నుంచి ఇవన్నీ అయితే ఏం చెప్పను. డైరెక్ట్ ట్యాగ్స్ నుంచి అయితే మొదలుపెడేస్తా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మీరు వీఎస్ కోడ్ అయితే ఇన్‌స్టాలేషన్ తర్వాత వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ముందుగా విజువల్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశాను. సో మీకు అవైతే ఒకసారి చూపెడతాను. సో నేనైతే మా కాలేజ్ ప్రాజెక్ట్ గురించి అయితే నేను ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేశాను. సో ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి అని అయితే. సో అదైతే మీకు ఒకసారి చూపెడతా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా! నేనైతే ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి అని అయితే ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేశా ప్రాజెక్ట్ గురించని. సో మీకు ఇదైతే లింక్ కింద మీకు డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇస్తాను. సో అదైతే మీరు ఒకసారి రిఫర్ చేయండి ఇది గూడా. నేనైతే ఇందులో ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అయితే వాడాను. సో అప్పుడైతే జావాస్క్రిప్ట్ అయితే నాకు ఇంకా చెప్పలేదు. సో అందుకని నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వాడే ఈ వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేశా. అండ్ ఇప్పుడైతే ఆహ్, పోర్ట్‌ఫోలియో కూడా అయితే క్రియేట్ చేసుకున్నాను. సో అది కూడా ఒకసారి అయితే మీరు చూడండి. అది కూడా మీకైతే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తా. సో అది కూడా ఒకసారి మీరైతే చూడండి. మీకు ఒక ఐడియా అయితే వస్తది కదా! సో ఈ వెబ్‌సైట్‌లో అయితే జావాస్క్రిప్ట్ కూడా ఎక్కువ వాడాను. సో ఈ 2 వెబ్‌సైట్స్ మీరైతే నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో ఇవైతే తర్వాత మీరైతే ఒకసారి రిఫర్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వెబ్‌సైట్ స్టార్ట్ అయితే చేద్దాం. సో ఒక ఫోల్డర్ అయితే మీరు ఒకటి క్రియేట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఫోల్డర్ అయితే నేను ఓపెన్ చేసుకుంటా ఏదో ఒకటి. సో అందులో మీకైతే నేను చెప్పడం అయితే స్టార్ట్ చేస్తా. సో నేనైతే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను ముందుగా. మీరైతే ఏదైతే ఫైల్ ఇస్తున్నారో హెచ్‌టీఎంఎల్ అయితే పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది హెచ్‌టీఎంఎల్ ఫైల్ అయితే అందరికీ తెలీదు కాబట్టి కంపైలర్‌కి. సో అందుకని మీరైతే ట్యుటోరియల్.html అని అయితే ఇచ్చుకోవాలి కంపల్సరీగా ఎక్స్‌టెన్షన్. సో అండ్ ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లో అయితే మీరు ఒక 3 ఎక్స్‌టెన్షన్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్‌గా అయితే ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని అయితే ఒక వెబ్‌సైట్ అయితే ఉంటది. సో అదైతే మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇదైతే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇలా చూపెడుతుంది. సో మీరు కూడా అయితే ఈ ఎక్స్‌టెన్షన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోడ్ రన్నర్ కూడా ఒకసారి అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. మనం కొట్టిన కోడ్ అయితే రన్ అవ్వాలి కదా! సో ఇది జావాస్క్రిప్ట్ ఆటిలకైతే ఉపయోగపడుతది ఈ కోడ్ రన్నర్ అనేది. సో లైవ్ సర్వర్ అని కూడా ఒక ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటుంది. లైవ్ సర్వర్. నేనైతే మీకు చూపెడుతున్నాను కదా! ఈ ఎక్స్‌టెన్షన్స్ అన్నీ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి మీరు. సో లైవ్ సర్వరు అండ్ మీరు అస్తమానికి వెబ్‌సైట్ ఎళ్ళకుండా మీరు చేసే చేంజెస్ అన్నీ పక్కనే కనబడాలంటే లైవ్ ప్రివ్యూయర్. సో ఈ 4 ఎక్స్‌టెన్షన్స్ అయితే కంపల్సరీ ఇవైతే ఎక్కించుకోండి. అండ్ ఇప్పుడైతే మనం క్రియేట్ చేసిన ఫైల్‌లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ మనం అయితే స్టార్టింగ్ అయితే హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి అయితే చూద్దాం అనుకున్నాం కదా! సో హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే హెచ్1 ట్యాగ్ అది నేనైతే ఇలా ఇస్తున్నాను కదా! సో మీరు ఇలా అయితే హెచ్1 ట్యాగ్‌లు అవి ఇచ్చండి. ఇలా 6 ట్యాగ్స్ అయితే ఉంటాయి. హెడ్డింగ్ ట్యాగ్స్. సో చేంజ్ అయితే అవుతూ ఉంటుంది సైజెస్. సో ఇక్కడైతే నేను మన ఛానల్ నేమ్ అయితే ఇస్తా. సో ఇప్పుడు చూసారు కదా! నేను మీకొక ట్రిక్ చెప్పాలి అంటే హాల్ట్ ఉంది కదా! హాల్ట్ ప్లస్ మీరు కర్సర్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడైతే పెట్టండి కర్సరు.
సో, ఇలాగైతే నేను 6 లైన్స్ చేసుకున్నాను గదా! సో, ఇప్పుడు హెచ్2 ట్యాగ్, హెచ్3 ట్యాగ్ ఇవన్నీ అయితే ఇచ్చేసిన తర్వాత ఆల్ట్ అని చెప్పి నేను ఎక్కడైతే ప్రెస్ చేసి క్లిక్ అయితే ఇస్తానో అదంతా మనం ఒకేసారి అయితే రాసుకోవచ్చు. సో, ఒకసారి మీకైతే లైవ్‌లో చేసి చూపెడితే మీకొక ఐడియా వస్తది. సో, ఈ షార్ట్ కట్స్ అనేవి తెలియాలంటే మీరు వీఎస్ కోడ్‌నే ఎక్కువ వాడాలి మీరు కోడింగ్ అది చేయడానికి. సో, ఇక్కడైతే నేను స్క్రీన్ కొద్దిగా పెద్దది చేస్తున్నా. సో, ఇక్కడైతే మీకు కర్సరు ఒకేసారి సీఏ క్లాసెస్ అని చెప్పి అన్ని చోట్ల రాయాలి కాబట్టి ఆల్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి ఉంచి కర్సర్ ఎక్కడెక్కడ కావాలో మీరైతే అక్కడ క్లిక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అప్పుడు కర్సర్ మనకు అన్ని చోట్ల అయితే వస్తది. ఈ ట్రిక్ మీకు తెలుసో లేదో తెలీదు కాబట్టి నేను చెప్తున్నా. సో, ఇక్కడైతే ఒకేసారి మనం ఏం కావాలో చేంజెస్ అయ్యే చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇప్పుడైతే నేను అన్నీ ఒకేసారి అయితే ఇస్తున్నా నేమ్స్. సో, సీఏ క్లాస్ అనేది ఇచ్చాం కదా! ఇప్పుడైతే షో ప్రివ్యూ అని చూద్దాం. అసలు మనకి వెబ్‌సైట్‌కెళ్ళే పని లేకుండా. సో, చూసారు కదా! ఇక్కడ ఒకేసారి సైజెస్ ఎలా చేంజ్ అయ్యాయో. సో, ఈ వీడియోలో అయితే పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి కూడా నేనైతే కవర్ చేస్తా. అండ్ శాంపుల్ టెక్స్ట్ అని కూడా ఒకటి ఉంటుంది. అది కూడా నేనైతే చెప్పేస్తాను ఇక్కడే. సో, పి అనేది పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ ఎల్ఓఆర్ఈఎల్ అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఏం టైప్ చేయాలో తెలియలేదు. కానీ శాంపుల్‌గా ఒకసారి చూడాలని అనుకుంటున్నారంటే ఏదో ఒక టెక్స్ట్ పెట్టి ఇదైతే ఒక శాంపుల్ టెక్స్ట్ ఇలా లారం 24, లారం 34 అని ఇలా ఉంటాయి కొన్ని. సో, ఇది ఇలా పెట్టి ఎంటర్ కొట్టారంటే మొత్తం అంతా ఇదైతే వచ్చేస్తది. సో, ఇదంతా చూసారు కదా! సో, ఇలాగా ఒక శాంపుల్ టెక్స్ట్ అయితే వస్తది. ఇది ఏ లాంగ్వేజో కూడా నాకు తెలీదు. కాకపోతే ఒక శాంపుల్ టెక్స్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే చెప్తాను మీకు హెచ్‌టీఎంఎల్‌కి. సో, ఇక్కడైతే షిఫ్ట్ నేనైతే మీకు స్టార్టింగ్ అయితే మీకు ఇలా చెప్తాను చూడండి. బేసిక్‌గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఏంటో చూద్దాం. ఏంటంటే మీరు షిఫ్ట్ 1 అంటే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ రావాలి అంటే ఇదైతే మనకి కంపల్సరీగా ఈ స్ట్రక్చర్‌లోనే మనం మన కోడ్ అయితే రన్ చేయాలి. సో, ఇందులోనే మన కోడ్ ప్రాక్టీస్ చేయాలి. సో, షిఫ్ట్ 1 అంటే నొక్కితే ఇలాగ ఎక్స్‌క్లమేటరీ మార్క్ వస్తది. అండ్ దెన్ ఎంటర్. సో, ఇలాగైతే మనకి మొత్తం అంతా ఇలా వస్తది. సో, ఇదంతా నేను ఒక నోట్స్ కింద అయితే రాసి మీకొక పీడీఎఫ్ అయితే ఇస్తాను. ఏవేవి చెప్పామో మనం ఈ వీడియోలో. సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ నోట్స్ కూడా ఒకసారి రిఫర్ చేశారంటే మీకు కాస్త అండర్‌స్టాండింగ్ అయితే ఉంటుంది. నేనైతే రిటన్ నోట్సే పెడతాను. నేను రాసిన నోట్సే కొద్దిగా క్లారిటీగా మళ్ళీ రీరైట్ చేసి పెడతాను. సో, మీకైతే అండర్‌స్టాండింగ్ అయితే ఉంటది. సో, ఇదైతే మనకేం లేదు. జస్ట్ షిఫ్ట్ 1 అండ్ ఎంటర్. సో, ఇలాగైతే మనకొక డీటెయిల్‌గా అయితే మనకు స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. సో, హెడ్ పార్ట్‌లో అయితే మనకి మెటా డేటా ఇదంతా అయితే ఉంటుంది. సో, ఈ మెటా డేటా దేనికి అంటే చెప్పాను కదా! సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి. సో, ఇవన్నీ క్లియర్‌గా ఉండాలి. అండ్ ఇక్కడ టైటిల్ అంటే మనకి ఇక్కడ మన వెబ్‌సైట్‌కి ఇక్కడ పైనైతే డాక్యుమెంట్ అని కనపడుతుంది కదా! దీన్ని చేంజ్ చేసామంటే ఇప్పుడు సపోజ్ సీఏ క్లాసెస్ అనే పెడదాం. సో, ఇక్కడైతే టైటిల్ మారింది కదా! వెబ్‌సైట్ పేరిది. సో, టైటిల్ అండ్ నెక్స్ట్ ఈ బాడీలోనే మొత్తం ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ ఇవన్నీ అయితే మనం చేస్తూ ఉండాలి. సో, అంతే. అండ్ ఇప్పుడు మనం శాంపుల్ టెక్స్ట్ అయితే చూసాం కదా! లారమ్ అని. సో, అది ఇచ్చి నేను మీకైతే మిగతావి అయితే కొన్ని చెప్తాను ట్యాగ్స్. సో, బేసిక్ ట్యాగ్స్ అయితే మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నాం కదా! సో, ఇక్కడైతే మనకి ఈ ఫస్ట్ లైన్‌లో ఓన్లీ ఈ లారమ్, ఈ ఐప్సమ్, డోలర్ అని ఉంది కదా! సో, అదే రావాలి. సో, అండ్ నెక్స్ట్‌దంతా నెక్స్ట్ లైన్‌లో రావాలని అనుకుంటున్నారంటే బిఆర్ ట్యాగ్ అనేది ఒకటుంటది వాడండి. సో, ఈ బిఆర్ ట్యాగ్ ఏంటి అంటే బ్రేక్ ట్యాగ్. ఇది ఏంటంటే మనకి ఈ లైన్‌ని ఇలా బ్రేక్ చేస్తది. సో, ఇది ఇక్కడే ఉన్నా కూడా ఈ నెక్స్ట్ లైన్ నుంచి వస్తది. సో, ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం ఒకసారి. సో, చూసారు కదా! ఇక్కడ లారమ్ ఇది ఈ పార్ట్ ఉంది కదా! ఇక్కడ వరకును వచ్చింది. అండ్ ఈ నెక్స్ట్ పార్ట్ ఇక్కడ కంటిన్యూ అయినా బ్రేక్ అయింది. సో, ఇలా లైన్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రీ ట్యాగ్ అయితే చూద్దాం. ప్రీ ట్యాగ్ పీఆర్‌ఈ. సో, ఇలా ప్రీ అని రాసి ఎంటర్ కొట్టారంటే మొత్తం ట్యాగ్ అంతా ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు శాంపుల్ టెక్స్ట్ ఇవన్నీ వాడదాం. సో, లారమ్ అనేది ఇచ్చాం కదా! సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇవ్వకుండానే ఇలా ఎంటర్ కొట్టామంటే ఇక్కడి నుంచే మనకైతే చూపెడుతుంది అవుట్‌పుట్. అంటే కాపోతే ఫాంట్ అది సేమ్ యాజ్ టీజ్ ఎలా ఉందో అలాగే వస్తది. చూసారు కదా! ఇక్కడ ఎలా అయితే ఎంటర్ ఇచ్చాను. సో, ఇక్కడైతే ఎంటర్ ఇచ్చామంటే అలా చేంజ్ అవ్వదు. సో, చూసారు కదా! ఇక్కడైతే పైన ఏం చేంజ్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ప్రీ ట్యాగ్ ఇచ్చి ఇక్కడ ఎంటర్స్ అవి చేస్తుంటే డైరెక్ట్ చేంజెస్ అయితే అవుతున్నాయి. అంటే మనం ఎలాగైతే రాసామో కోడ్ అలాగే వస్తది. ఫాంట్ కూడా చూసారు కదా! సేమ్ ఫాంట్ ఉంటది.
సో, అలాగా మనకైతే ప్రీ ట్యాగ్ అయితే యూజ్ అవుతుంది. మాక్సిమం ప్రీ ట్యాగ్ అది అయితే కోడ్‌లవి రాసేటప్పుడు, లెటర్స్ అవి రాసేటప్పుడు అయితే కొద్దిగా యూజ్ చేస్తారు. సో, ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బోల్డ్ ట్యాగ్. సో, ఈ బోల్డ్ ట్యాగ్ వచ్చేసి మనం అక్షరాన్ని బోల్డ్‌లో రాయడానికి అయితే ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు ఏదైనా ఒక అక్షరం అయితే ఇలా రాసాం లోరమ్ అని. సో, ఇదైతే ఇలాగ అక్షరం బోల్డ్‌గా అయితే కనబడతాయి. హెడ్డింగ్ కూడా వాడొచ్చు. కాకపోతే బోల్డ్ అని చెప్పి సెపరేట్‌గా ఒక ట్యాగ్ అయితే ఉంది. అంటే ఒక ఫాంట్ స్టైల్ గురించి. అండ్ ఐ వచ్చేసి ఇటాలిక్. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఫాంట్ సైజు అదే షేప్ చూసారంటే ఇటాలిక్ స్టైల్‌లో అయితే వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సుప్, సబ్. సో, ఈ సుప్, సబ్ ఏంటంటే సూపర్ స్క్రిప్ట్, సబ్‌స్క్రిప్ట్. అంటే ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ అంటే స్క్వేర్స్ బేసిక్‌గా చెప్పాలంటే ఇప్పుడు 2 ఉంది. ఈ మధ్యలో 2 స్క్వేర్ కావాలి. అంటే 2 ఇప్పుడు చూసారు కదా! 2 స్క్వేర్ ఎలా వచ్చిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్. ఇప్పుడు H2O ఇలాంటి కాంపోనెంట్స్ అయితే రాస్తుంటారు కదా! సో, ఇలాంటివి మనం ఎలా చేయాలంటే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి. దీనికి ఇప్పుడు హెచ్ అని అయితే ఉంది కదా! హెచ్. సో, ఇక్కడ తర్వాతయితే సబ్ అని అయితే రాయండి ట్యాగ్. జస్ట్ ఎస్‌యుబీ అని రాసి ఎంటర్. ఇలా చేస్తే మీకు టైం కూడా సేవ్ అవుద్ది. సో, అందుకే మీరు నా మాట విని వీఎస్ కోడ్‌లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అయితే ఉంటది. సో, ఇక్కడ H2O చూసారు కదా! 2 ఎలా కిందకొచ్చిందో. సో, ఇలా అయితే మీకు ఇలాగైతే మీకు సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అయితే ఉపయోగపడతది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి ఇయైతే బేసిక్ ట్యాగ్స్ అయితే చెప్పాను ఈ వీడియోలో అయితే. వచ్చే వీడియోలో అయితే ఇంకా మన వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి, నేను క్రియేట్ చేసినట్టు వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. సో, మీరు కూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే అయిపోవచ్చు ఈ సీరీస్‌తో. నేను టోటల్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అన్నీ అయితే కంప్లీట్ చేస్తాను. సో, బేసిక్ నుంచే వెళ్దాం. ఒకేసారి మనం కొండను కొట్టే పని లేదు. నెమ్మదిగానే వెళ్దాం. డైరెక్ట్‌గా ఒక రాయి రాయి కొట్టినా చాలు మనం మొత్తం కొండనే పగలగొట్టొచ్చు. సో, మీరైతే డైలీ ఇలాగ ఒక 10 మినిట్స్ అయితే కేటాయించండి ఇలాగా. మనమైతే కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. థాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.